చరిత్ర మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. చరిత్ర నుండి మనము ఎన్నో పాఠాలతో పాటు హెచ్చరికలను నేర్చుకుంటాం. దేవుడే చరిత్రకు కీలకమైన వ్యక్తి అయినప్పుడు ఆయన నేర్పించే సత్యాలు ఎలా ఉంటాయి? వీటిని అధ్యయనం చేద్దాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి నుండి మనము రాజులు మొదటి గ్రంథ ధ్యానాలను ప్రారంభించుకోబోతున్నాం. నేటి ఈ పాఠంలో ఈ గ్రంథ ఉపోద్ఘాతాన్ని గురించి తెలుసుకుంటాం. బైబిల్లో ఉన్నట్టి 3 జంట గ్రంథాల్లో రాజుల గ్రంథం కూడా ఉంది. సమూయేలు రాజుల గ్రంథము, దినవృత్తాంతములు అనేవి మొదట ఒకే గ్రంథంగా ఉండేవి. తదుపరి పాలకుల సౌలభ్యం కొరకు 2గా విభజించబడ్డాయి. రాజుల గ్రంథకర్త ఎవరైనది తెలీదు. ఇర్మియా లేక ఒక ప్రవక్తల గుంపు ఈ గ్రంథాన్ని వ్రాసి ఉండవచ్చనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. దావీదు ఒక గొప్ప రాజు. తర్వాత ఏ రాజు వచ్చినప్పటికీ దావీదు మాదిరితో ఆ రాజులంతా పరిశీలించబడేవారు. తన తదుపరి రాజుల వ్యక్తిత్వాలు మరియు ఆత్మీయ జీవితాలను బేరీజు వేయడంలో దావీదు ఒక కొలమానంగా దేవునిచే ఉపయోగించబడ్డాడు. వైభవం, అభివృద్ధి, సంపద, పతనం మొదలైన విషయాలపైనే రాజ్యాల చరిత్ర ఆధారపడి ఉంటుంది. ఇశ్రాయేలు రాజ్యం 2గా విభజించబడింది. ఉత్తర రాజ్యం కూడా ఎలా పతనమైందో చెప్పబడింది. దావీదు మరణం, సొలొమోను పరిపాలన, రాజ్య విభజన, సొలొమోను జ్ఞానం, శాస్త్ర పరిజ్ఞానం, అతని కీర్తి, దేవాలయ నిర్మాణం, సొలొమోను వైభవం మొదలైనవన్నీ వింటాం. ఇక వివరాలకు వెళ్దామా? ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజున మనం మొదటి రాజుల గ్రంథం వినబోతున్నాము. బైబిలులో 3 జంట గ్రంథాలున్నాయి. 1, 2 సమూయేలు గ్రంథాలు, 1, 2 రాజుల గ్రంథాలు, 1, 2 దినవృత్తాంతాలు. మొదట ఇవన్నీ 2 భాగాలుగా విభజింపబడలేదు. సమూయేలు ఒకే గ్రంథం, అలాగే రాజులు, దినవృత్తాంతాలు దేనికదే ఒకే గ్రంథంగా ఉండేవి. పాఠకుల సౌలభ్యం కోసం ఈ విభజన చేయడం జరిగింది. ఈ రాజుల గ్రంథాలు ఎవరు రాశారు? రచయితల పేర్లు తెలియదు. మొదటి దేవాలయ నిర్మాణ సమయంలో ఇది రాసి ఉండవచ్చు. ఇర్మియా రాసి ఉంటాడని కొందరు అంటున్నారు. కొందరు ప్రవక్తలు కలిసి ఇది రాశారేమో అనేవారు కొందరున్నారు. దావీదు గొప్ప రాజు. అతని తరువాత ఏ రాజు వచ్చినా అతడు దావీదు లాంటివాడు అవునా కాదా అని పరీక్షించడానికి దేవుడు దావీదును గీటురాయిగా ఉంచాడు. దావీదు లాంటి రాజులు లేరు. కొందరు ఇంచుమించు అలాంటి వారు ఉండవచ్చు. ఇదంతా చరిత్ర. రాజ్యము, రాజ్యాభివృద్ధి, రాజ్య పతనం ఇలాంటి వివరాలతో చరిత్ర నిండి ఉంటుంది. మొదట రాజ్యము విభజింపబడింది, ఆ తరువాత పతనమైంది. ఉత్తర రాజ్యం ఏ విధంగా పతనమైంది చెప్పబడింది. 2 రాజులు 17వ అధ్యాయం 22, 23 వచనాలు. ఇశ్రాయేలు వారు యెరోబాము చేసిన పాపములో దేనిని విడువక వాటిని అనుసరిస్తూ వచ్చారు గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టాడు. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అష్షూరు దేశమునకు చెరగొనిపోబడ్డారు. నేటి వరకు వారు అక్కడనే ఉన్నారు. 2 రాజులు 25వ అధ్యాయం 21వ వచనం. బబులోను రాజు హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు వారిని చంపించాడు. ఈ రీతిగా యూదావారు తమ దేశంలో నుండి ఎత్తుకొని పోబడ్డారు. మొదటి రాజుల గ్రంథంలో రాజ్యం విభజించబడింది. 2వ రాజుల గ్రంథంలో రాజ్యం అంతరించింది. మొదటి రాజుల గ్రంథంలో ఆరంభంలో దావీదు కనపడుతున్నాడు. 2వ రాజుల గ్రంథంలో ముగింపులో బబులోను రాజు కనపడుతున్నాడు. దేవుని రాజ్యాన్ని మానవుడు నిర్వహించిన తీరు, వారి నిర్వాకం బట్టబయలు చేయబడింది. దేవుని ప్రజలకు మేలు కలగాలంటే పరలోక సింహాసనానికి అనుగుణంగా
ఇహలోక సింహాసనాలు ఉండాలి. మానవులు ఎన్ని ప్రణాళికలు రూపొందించినా దేవుని చిత్తాన్ని ఎదిరించి నిలువలేరు. 1-2 సమూయేలులోని కథ రాజుల గ్రంథంలోకి కొనసాగింది. ఇశ్రాయేలు జాతి ఎలా ఆవిర్భవించింది, ఎలా ఉన్నత స్థితికి హెచ్చించబడింది, ఏ విధంగా రాను క్షీణించింది ఈ గ్రంథాలలో మనం చూడగలం. దావీదు, సొలొమోను రాజుల వృత్తాంతాలు, పరిపాలనా విధానం ఇక్కడ వర్ణించబడ్డాయి. ఆ తరువాత ఇశ్రాయేలీయులు చెరగొనిపోబడ్డారు. మానవుడు తనను తాను పరిపాలించుకోలేడు. దేవుడే రాజ్యాలను శాసించే రారాజు. ఆయనను కాదని ఏ రాజ్యమూ నిలువనేరదు. ఇది నిజం. ఇది చరిత్ర నేర్పే పాఠం. ఈ గ్రంథంలో దావీదురాజు మరణం, సొలొమోను రాజు వైభవం, అతని జ్ఞానం, దేవాలయ నిర్మాణం, సొలొమోను కీర్తి, సొలొమోను జీవిత అంతిమ దశ, ఇంకా ఎన్నెన్నో ఆసక్తిదాయకమైన విషయాలు మనం వినబోతున్నాము. 1 రాజులు 9వ అధ్యాయం 6-7 వచనాలలో దేవుడు అన్నమాట ఈ గ్రంథమందంతటా మారుమోగుతుంది. మీరే గాని మీ కుమారులే గాని ఏమాత్రమైనా నన్ను వెంబడించడం మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతర దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలీయులకిచ్చిన ఈ దేశములో వాటిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేస్తాను. ఇశ్రాయేలీయులు సర్వజనములలో చెదరిపోయి సామెతగాను హేళనగాను చేయబడతారు. ఈ గ్రంథంలో సగం వరకు సొలొమోను రాజు వైభవం వర్ణించబడింది. సొలొమోను దావీదుకు బెత్షెబాకు పుట్టిన కొడుకు. రాజదర్బారులో రంగరంగ వైభవంగా పెరిగాడు. సొలొమోను తండ్రిలాగే గొప్ప కవి. ప్రకృతి పరిశీలనలో అందెవేసిన చెయ్యి. 1005 పాటలు రాశాడు. 3000 సామెతలు సేకరించాడు. సొలొమోను ఇశ్రాయేలుకు రాజయ్యాడు. దేవుని నుండి జ్ఞానం వరంగా స్వీకరించాడు. లోకమంతటిలో గొప్ప జ్ఞాని అని పేరుగాంచాడు. సుదూర ప్రాంతాల నుండి సొలొమోనును చూడడానికి రాజులు, రాణులు ఎందరెందరో వచ్చేవారు. ఇశ్రాయేలు రాజు జ్ఞానానికి అత్యాశ్చర్యం చెంది వెళ్ళారు. సొలొమోను రాజు పరిపాలనా కాలం ఇశ్రాయేలు జాతికి స్వర్ణయుగం. సొలొమోను హయాంలో రాజ్యంలో సుఖశాంతులు నెలకొన్నాయి. సాహిత్యం, సంస్కృతి, సభ్యతలు ఎంతో పెంపారిన కాలమది. యూదావారు, ఇశ్రాయేలు వారు సముద్రపు దరినున్న ఇసుక రేణువులంత విస్తార సమూహమై తింటూ తాగుతూ సంభ్రమపడుతూ ఉన్నారు. యెరూషలేములో వెండి రాళ్లంత విస్తారముగా వాడుకలో ఉండేది. సొలొమోను కాలంలో గొప్ప దేవాలయ నిర్మాణం జరిగింది. లోకమంతటిలో అంత గొప్ప కట్టడం మరెక్కడా లేదు. 2 లక్షల మంది 7 సంవత్సరాలు కష్టించి పనిచేస్తే ఆ ఆలయం పూర్తయింది. ఆ గొప్ప వైభవం అతని చివరి దినాల్లో తగ్గుముఖం పట్టింది. దాంతో రాజ్యంలో పెద్ద చీలిక వచ్చింది. ఈ గ్రంథంలో సగం నుంచి అంతా తిరోగమనమే. అంత గొప్ప రాజ్యం, ఆ రాజ్య వైభవం అంతా ఒక్క తరంలో ఎందుకు గతించింది? కారణమేమిటి? సొలొమోను అతిగా మితిమీరి ప్రవర్తించాడు. విలాసాలకు, సుఖభోగాలకు బాగా అలవాటు పడ్డాడు. రాజసౌధంలో ఎక్కడ చూచినా బంగారమే. దేవాలయం కట్టించడానికి 7 సంవత్సరాలే పట్టింది గాని తన రాజభవన నిర్మాణానికి 13 సంవత్సరాలు పట్టింది. విలాసవంతంగా బతకటమే కాదు, అతనిలో స్త్రీ వ్యామోహం ఎక్కువ కాజొచ్చింది. ఈజిప్టు ఫరో కూతుర్ని పెళ్లాడాడు. ధర్మశాస్త్రోపదేశానికి విరుద్ధంగా మోయాబు, ఎదోము, సీదోను మొదలైన అన్యజాతుల రాకుమార్తెలను పెళ్లాడాడు. 700 మంది భార్యలను కట్టుకున్నాడు. వీరు చాలక 300 మంది ఉపపత్నులు. రాజదర్బారంతా యూదేతర సంస్కృతి చేత ప్రభావితమైపోయింది. తన భార్యలను సంతోషపెట్టడానికి అన్యదేవతలకు, దేవుళ్లకు బలిపీఠాలు నిర్మించాడు. యెహోవా దేవునికి అంత గొప్ప దేవాలయం నిర్మించిన సొలొమోను
ఇప్పుడు అన్యదేవతలకు గుళ్ళు గోపురాలు కట్టడం ఎంత ఘోరం! రాజ్యమంతటా ప్రజలలో అసంతృప్తి ఎక్కువ కాజొచ్చింది. పన్నుల భారం ఎక్కువై ప్రజలు సనగసాగారు. పనివారి చేత బానిసల్లాగా చాకీరీ చేయించాడు. డబ్బు కోసం కొందరికి జాగీర్లను హస్తగతం చేశాడు. ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య విభేదాలు మరీ ఎక్కువ అయ్యాయి. ఇశ్రాయేలు జాతే దేవునికి దూరమైపోయే ప్రమాదం ఏర్పడింది. ప్రజలు దేవుని వైపు చూడటం మాని యెరూషలేములో గద్దెపై ఉన్న రాజువైపే చూడసాగారు. తానే మత విషయికంగా కూడా సర్వాధికారి అయి కూర్చున్నాడు. అది అరిష్టానికి హేతువైంది. సొలొమోను పతనంతో జాతి అతని వెంటే పతనం చెందింది. ఆరంభంలో దేవుడు సొలొమోనుకు ఐశ్వర్యమిచ్చాడు, పరాక్రమంతో పాటు మహాజ్ఞానమిచ్చాడు. 1 రాజుల గ్రంథం అప్పటి రాజకీయాలను గురించి విషాదకరమైన వ్యాఖ్య చేస్తోంది. 11వ అధ్యాయం 6వ వచనం. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరించలేదు. సొలొమోనులో అభివృద్ధి కామన ఎక్కువ. దేవుణ్ణి తన జీవితానికి కేంద్రంలో పెట్టుకోలేకపోయాడు. చరిత్రలో గొప్ప పేరు గడించాడు, కానీ ఆ పేరు మంచి మాదిరిగా నిలిచి ఉండలేదు. సొలొమోను వైభవాన్ని యేసు ప్రభు ఎలా చూపాడో జ్ఞాపకం తెచ్చుకోండి. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతియుతును నీ నామమును.
ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం ఊహించలేని. దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చిన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 29వ వచనం. అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు. అయినా తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనా అలంకరించబడలేదు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? మొదటి రాజులు, రెండో రాజులు కలిపి ఒకే గ్రంథం. మొదటి రాజుల గ్రంథంలో సగం గొప్ప కథ, మిగతా సగం విషాదం. మొదటి సగం స్వర్ణయుగం, రెండో సగం అధోగతి. 12వ అధ్యాయంలో ఇశ్రాయేలు జాతి రెండుగా చీలిపోయింది. అంతఃకలహాలు పెచ్చరిల్లాయి. ఉత్తరాన ఇశ్రాయేలు, దక్షిణాన యూదా. ఆ తరువాత రాజులు ఎందరో వస్తారు, పోతారు. ఉత్తరాదిన 19 మంది రాజులు, దక్షిణాదిలో 19 మంది రాజులు, ఒక రాణి. 2 దినవృత్తాంతాల గ్రంథమున్నది చూచారు. అందులోని వృత్తాంతమంతా రాజుల గ్రంథములోనిదే. రాజుల గ్రంథంలో లేని వివరాలు మీకు ద్వితీయోపదేశకాండంలో దొరుకుతాయి. ఈ చరిత్ర గ్రంథాలు మనకెంతో ఉపకరిస్తాయి. 17 ప్రవచన గ్రంథాలకు చారిత్రక ఆధారాన్ని సంతరించి పెట్టే రాజుల గ్రంథాన్ని ఆసక్తితో మా శ్రోతలు వింటారని ఎంతగానో ఆశిస్తున్నాము. యెషయా, ఇర్మియా, హోషియా, ఆమోసు వీరు రాజుల కాలంలోనే సేవ చేశారు. 2 దేశాల మధ్య నడిచిన చరిత్ర ఈ గ్రంథంలో ఉంది. మొత్తం 39 మంది పరిపాలించారు. శ్రోతలు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం, ముఖ్య పట్టణం సమరయ్య. ఉత్తరాది రాజులందరూ అవిశ్వసనీయులు, దేవుని పట్ల భయభక్తులు గలవారు కారు. యూదా దక్షిణ దేశం, ముఖ్య పట్టణం యెరూషలేము. ఇక్కడి రాజులలో సగం మంది దేవునికి విధేయులే. ఆసా, యెహోషాపాతు అనే 2 రాజులను మనం మరిచిపోలేము. ఇప్పుడు మీరు మొదటి రాజుల గ్రంథం వినబోతున్నారు. 22 అధ్యాయాలున్నాయి. వినండి. సొలొమోను రాజు జ్ఞానం ప్రసాదించవలసిందని దేవుణ్ణి అడిగాడు. 3వ అధ్యాయం సొలొమోను దేవాలయ నిర్మాణం ఎంతో వైభవోపేతమైన సంఘటన. 8వ అధ్యాయం ఏలియా పాత నిబంధన ప్రవక్తలందరికీ ప్రతినిధి, మహాప్రవక్త. 17వ అధ్యాయం ఏలియా బయలు పూజారులతో భేటీ. 18వ అధ్యాయం వినండి. ఒక్క పాఠం కూడా పోగొట్టుకోవద్దు. మరో మాట, రాజుల గ్రంథాలు మీరు వింటూ ఉండగా జ్ఞాపకం ఉంచుకోదగిన పరమసత్యం ఒకటి ఉంది. దేవుడే మనకు రాజు, ప్రభువు, సార్వభౌముడు, చక్రవర్తి, సామ్రాట్టు. ఈ సత్యాన్ని విస్మరించినప్పుడల్లా ఇశ్రాయేలు జాతికి ఇక్కట్లు ప్రాప్తించాయి. దేవుని నిబంధనను మీరితే అపజయం తప్పదు. దేవునికి తిరుగుబాటు వల్ల జాతికి అధఃపతనం ప్రాప్తించింది. దావీదీయ నిబంధనను దేవుడు నూతనపరచాలంటే ప్రజలు, రాజులు పశ్చాత్తప్తులవ్వాలి. గత్యంతరం లేదు. మనం కూడా క్రీస్తునందు దేవునికి నిబంధన ప్రజలం. ఈ నిబంధన యేసు శిలువ రక్తంతో ముద్రించబడింది.
ఆ నిబంధనకు మనమంతా విశ్వసనీయులమై కట్టుబడి ఉండాలి. ఇది నూతన నిబంధన. మనకు దేవుని వాగ్దానమున్నది. అదే నిత్య జీవ వాగ్దానం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటమిస్తాను. మొదటి రాజుల గ్రంథం సొలొమోను పరిపాలనతో ప్రారంభమవుతుంది. సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో రాజ్యం 2 విభాగాలైంది. అహాబు రాజు మరణం వరకు చరిత్ర కొనసాగుతుంది. అతని కుమారుడైన అహజ్యా పట్టాభిషేకంతో ఈ గ్రంథం ముగుస్తుంది. 1 సమూయేలు, 2 సమూయేలు, అలాగే 1 రాజులు, 2 రాజులు, ఈ 4 గ్రంథాలు ద్వితీయోపదేశకాండంలోని విధి నియమాల వెలుగులో ఇశ్రాయేలు చరిత్రను చూపే గ్రంథాలు. ఇశ్రాయేలు చెర, బబులోనుకు ఈ జాతి లొంగిపోవడం, పరాధీన దాస్యంలోకి పడిపోవడం, ఇవి జటిల సమస్యలు. ఏమీ లేదు, వీరు ద్వితీయోపదేశకాండంలోని నియమాలు మీరి ఈ విధంగా దేవుని శిక్షను కొని తెచ్చుకున్నారు. దేవుని ఆరాధన స్థలం 2 దేశాలకు కేంద్రంలో ఉండాలని ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం చెబుతోంది. దేవుని కోసం జీవించేవారు ఎలా ఉంటారు? స్వార్థం కోసం, అధికారం కోసం జీవించేవారి బతుకులు ఎలా ఉంటాయి అనే వ్యత్యాసం తెలుసుకోవాలంటే రాజుల గ్రంథం వినండి. ఇశ్రాయేలు రాజ్యంలో వచ్చిన చీలిక భౌతికము, రాజకీయము మాత్రమే కాదు, అది ఆధ్యాత్మికం. ఈ గ్రంథంలోని ప్రముఖ వ్యక్తుల పేర్లు చెబుతాము. దావీదు, సొలొమోను, రెహబాము, యెరోబాము, ఏలీయా, అహాబు, యెజెబెలు. రెహబాము దుష్టుల ఆలోచన చొప్పున నడిచి పాడైపోయాడు. ఈ గ్రంథారంభంలో దావీదు రాజు మరణం గురించి చెప్పబడింది. రెహబాము హయాములో ఉత్తరాన 10 గోత్రాలు, దక్షిణాన 2 గోత్రాలు వేరైపోయాయి. ఉత్తరాన యెరోబాము రాజైతే దక్షిణాన రెహబాము రాజు. దక్షిణాన యూదా, బెన్యామీను గోత్రాలున్నాయి. ప్రవక్తలు ఈ రాజులకు ప్రబోధాలు చేస్తూనే ఉన్నారు. జాతీయ పునరుజ్జీవానికి వారు దేవుని నోటి బోరలుగా పనిచేశారు. ఈ గ్రంథంలో 17 నుండి 22వ అధ్యాయం వరకు ఏలియా ప్రవక్త పరిచర్య వివరించబడిందన్నాము. కర్మేలు పర్వతం మీద ఏలియా బయలు పూజారులకు చరిత్రాత్మకమైన సవాలు విసిరాడు. ఇశ్రాయేలు రాజు, రాణి అహాబు, యెజెబెలు వీరిని ఏలియా ధైర్యంగా ఎదుర్కొని పోరాడాడు. ఎన్ని ప్రతిఘటనలు ఉన్నా ఏలియా దేవుని పక్షాన నిలిచాడు. దేవుడు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవడో ఇటు రమ్మను అని సవాలు చేశాడు అపోస్తలుడైన పౌలు. ఏలియా కూడా అలాంటి సవాలే విసిరాడు. ఈ గ్రంథానికి ఉపోద్ఘాతంగా 2 ప్రాముఖ్య వాస్తవాలను మా శ్రోతలతో పంచుకోగోరుతాము. జ్ఞానం కావాలని సొలొమోనులాగా అందరూ అడుగుతారు, కానీ జ్ఞానం ఒక్కటే చాలదు. మన జీవితం సఫలం కావాలంటే దేవునికి విధేయులమవ్వాలి. సహనశీలము, విధేయత ఈ 2 ఉంటేనే కానీ దేవుని దృష్టిలో మనకు మెప్పు ఉండదు. పశ్చాత్తప్తులు కాని పాపులను దేవుడు కఠినంగా శిక్షిస్తాడు. రాబోయే తీర్పును తప్పించుకోవాలంటే పాపం నుండి దూరంగా తొలగి దేవునికి దగ్గరగా జరిగి రావాలి. ప్రియశ్రోతలారా, వింటున్నారా? రాజులు పతనమైపోయారంటే దానికి కారణమేమిటి? దేవుని ధర్మశాస్త్రాన్ని, అందలి విధి నియమాలను తృణీకరించారు. దేవుని నడుపుదల లేని నాయకులు అనేకులను పెడదోవ పట్టించిన వారవుతారు. దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచేవారే నాయకులు. దేవాలయం యూదులకు మత విషయిక కేంద్రం. అందులో నిబంధన మందసము, 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి. అయితే దేవుడు మన హృదయాలలో నివాసముంటాను అన్నాడు. కొత్త నిబంధన ప్రకారం దేవుడు ఏదో కట్టడంలో మనలను కలుసుకోవడం కాదు, ఆయనే స్వయంగా విశ్వాసి హృదయంలో నివాసమున్నాడు. విశ్వాసే నడిచే దేవుని ఆలయం. మనం ఏది ఆరాధిస్తామో అదే మనమవుతాము. నిజమైన దేవుణ్ణి ఆరాధించకపోతే అబద్ధ దేవతలకు బానిసలైపోవడం ఖాయం. నాటి ప్రవక్తల పరిచర్య ఎంతో గొప్పది.
దేవుని ధర్మశాస్త్రము నుండి ప్రజలు గాని రాజులు గాని తొలగిపోయినప్పుడు ప్రవక్త వచ్చి వారిని హెచ్చరించి దేవుని వైపునకు మరలి రావాలి, లేకపోతే తీర్పు తప్పదు అని ప్రబోధం చేస్తాడు. బైబిలు, దైవ సేవకుల ప్రసంగాలు, విశ్వాసుల హితవాక్కు పాటించాలి. అది మనకు గొప్ప క్రమశిక్షణ. ఈ విషయాలు మనసులో ఉంచుకొని మొదటి రాజుల గ్రంథం సావధానంగా వినండి. ముగింపులో మరో మాట, ఈ రాజులందరిలో మంచి రాజు దావీదైతే యెరోబాము చెడ్డరాజు. ప్రతి రాజు దావీదంత మంచివాడా లేక యెరోబామంత చెడ్డవాడా అని పరీక్షించడం జరిగింది. పాఠం ఇంతటితో సమాప్తం. యెహోవా మిమ్మును ఆశీర్వదించి కాపాడునుగాక. యేసుక్రీస్తు మీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి కరుణించునుగాక. పరిశుద్ధాత్మ మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. సొలొమోను రాజు ఎన్ని సామెతలు సేకరించాడు? సొలొమోను రాజు ఎన్ని సామెతలు సేకరించాడు? 1 3002, 2 3000, 3 3005. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు మనము రాజులు మొదటి గ్రంథ ఉపోద్ఘాతాన్ని గురించి విన్నాం. ఇశ్రాయేలు రాజ్యము 2గా విభజించబడింది. ఉత్తర రాజ్యం కూడా ఎలా పతనమైందో చెప్పబడిందని తెలుసుకున్నాం. మొదటి గ్రంథంలో రాజ్య ఆరంభం, 2వ గ్రంథంలో రాజ్య పతనం కనిపిస్తున్నాయి. మానవాళికి మేలు కలగాలంటే ఈ లోక సింహాసనాలు పరలోక సింహాసనానికి అనుకూలంగా ఉండాలి. దేవుని చిత్తాన్ని ఎదిరించి ఎవరు కూడా నిలవలేరు. ఇశ్రాయేలు రాజ్య ఔన్నత్యం, అభివృద్ధి మరియు క్షీణ దశతో పాటు దావీదు సొలొమోనుల పరిపాలన, తదుపరి ఇశ్రాయేలు చెర దాస్య జీవితాలు ఈ గ్రంథంలో చూడగలం. మనిషి తనను తాను పరిపాలించుకోలేడని ఈ గ్రంథం ద్వారా వివరంగా తెలుసుకుంటాం. దావీదు మరణం, సొలొమోను పరిపాలన, రాజ్య విభజన, రాజకీయ ఆత్మీయ పతనం మొదలైనవన్నీ ఇందులో చూస్తాం. సొలొమోను జ్ఞానం, శాస్త్ర పరిజ్ఞానం, అతని కీర్తి, దేవాలయ నిర్మాణం, సొలొమోను వైభవం మొదలైనవన్నీ ముందు ముందు వినబోతున్నాం. సొలొమోను స్త్రీ వ్యామోహం కూడా ఎంతో విస్తారంగా ఉంది. ధర్మశాస్త్రానికి, తన ప్రజల పట్ల దేవునికి గల ఆశలకు విరుద్ధంగా సొలొమోను ప్రవర్తించిన విధానాన్ని ఇందులో చూడగలం. ఇశ్రాయేలు ప్రజల రాజకీయాల్లో వైఫల్యం, ఆత్మీయ పతనాన్ని చూస్తాం. సొలొమోను కాలంలో మొదట నెమ్మది సమాధానాలు కలిగిన క్రమేణా రాజ్యంలో కలహాలు ఎక్కువైపోయాయి. ఎన్నో విలువైన ఆధ్యాత్మిక సత్యాలతో నిండిన రాజుల గ్రంథం నుండి ఒక్క పాఠం కూడా పోగొట్టుకోవద్దని మనవి చేస్తున్నాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. దైవాశీస్సులు.